చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వరవాహనాయ మహాదేవాయ త్రయంబకాయ सहस्राक्षाय శివరాత్రి అంటే మహాశివుడికి పర్వదినం. ఆ పర్వదినం నాడు మనం అందరం ఉపవాసాలు ఉండాలి. తర్వాత ఆయనకి జాగరణ చేయాలి. జాగరణ చేసి ఉపవాసాలు ఉండి ఈరోజు పిల్లలకి ఇంకా అవన్నీ సరిగ్గా తెలియకుండా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు పోవాలి. భగవంతుడి మీద మనం భక్తితో ఉండాలి. శివరాత్రి ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకుంటాము. ఆ రోజంతా ఉపవాసం ఉంటాము. నైట్ జాగరణ చేస్తాము. తెల్లవారి పొద్దున్నే పూజ చేసుకొని మనం ఇంకా మామూలు రొటీన్ స్టార్ట్ చేస్తాం. 12 గంటలకి స్వామివారి లింగోద్గమ కార్యక్రమం ఉంటుంది గుళ్ళో, అది దర్శించుకుంటాం. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు మనం ఈ గుడికి వచ్చి ఈ అభిషేకాలు చేసుకోవడం కానీ దర్శనం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. ఇది చాలా మహాపర్వదినం. అందరూ ఈ పర్వదినాన్ని ప్రతి అవకాశం ఉన్న దేవాలయాల్లో వచ్చి ఆ మహాశివుని దర్శించుకొని ఆ మహాశివుని ఆశీస్సులు అందరూ పొందాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఓం నమః శివాయ. శివరాత్రి రోజు అంటే ఉదయాన్నే మనం తలస్నానాలు చేసుకొని ప్రతి అవకాశం ఉన్న ఏ గుడికో వచ్చి శివుడు దర్శించుకుంటాము. అభిషేకాలు అవకాశం ఉంటే అభిషేకాలు చేసుకుంటాము, పూజలు చేసుకుంటాము. ఇలాగా ఈ ఉసిరి చెట్ల కింద దీపారాధన చేసుకోవటం చాలా మంచిది. ఇలాగా ఏవైనా మనకు అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒకటి చేసుకోవటం, శివుని దగ్గరలో ఉండటం అనేది చాలా ముఖ్యం.